ప్రశ్న అడుగుతున్నారు. బాప్టిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తే పాప క్షమాపణ ఉంటుందా అని ప్రశ్న అడుగుతున్నారండి. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా. దేవుని బిడ్డలు ప్రభుని నమ్మి బాప్టిజం పొందిన తర్వాత ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. ఆ వ్యక్తి ఒక పాపంలో జారిపోయాడు. ఒకవేళ మందు తాగే దాంట్లోనో లేకపోతే వ్యర్థమైన వాటిలో పడ్డాడు. అతను గ్రహించుకొని నేను చేసింది తప్పు అనే మనస్సాక్షి గద్దిస్తుంది. ఆత్మదేవుడు గద్దిస్తున్నాడు. గద్దింపు ముందు నుండే ఉంటుంది, పడక ముందు నుండే గద్దింపు ఉంటుంది. గద్దిస్తూ ఉన్నా కూడా తన మనస్సాక్షిని కఠినం చేసుకుని వెళ్ళి పాపంలో పడ్డారనుకోండి, వాత వేయబడిన మనస్సాక్షిగా తయారై కఠిన హృదయం వచ్చేస్తుంటుంది. తిరిగి మారు మనసు పొందడానికి అసాధ్యమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కనుక వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యి నేను తప్పు మార్గంలో ఉన్నాను, నాకు ఈ పాపం నుండి విడుదల కావాలి, యేసయ్యా నన్ను క్షమించు, జారిపోయాను ప్రభా, నన్ను మన్నించు, నన్ను మళ్ళీ తిరిగి లేవనెత్తు, నా తప్పిదాలు క్షమించమని అడుగుతున్నానని ప్రార్థించి దేవుని దగ్గర ప్రాధాయపడితే అతను తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సహోదరి కానీ ఆ సహోదరుని కానీ దేవుడు కరుణించి రక్షిస్తాడు, విడిపిస్తాడు. అయితే దేవుని మార్గంలో జీవించాలి. మళ్ళా అటువంటి వాటిలోకి వెళ్లకుండా ఆత్మీయతను కాపాడుకోండి. ప్రార్థనలో ముందుకు సాగి వెళ్ళండి. ఒకవేళ ఇదేదో పర్వాలేదులే అనుకుంటూ సరదాగా పాపంతో ఆటలాడుకుంటూ వెళ్ళారనుకోండి, ఎప్పటికైనా పాముతో ఆటలాడితే పాము కాటు తప్పదు ఖచ్చితంగా. పాపంతో ఆటలాడే వారికి పాపపు పరిణామాలు కూడా భయంకరంగా ఉంటాయి. అందుకే వాటిలో బయటపడడం మంచిది. మారు మనసు పొందుకొని దేవునితో నడవాలి. దేవుడు పడిపోయిన వాడిని పోరా నరకానికి అని అండు. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేవనెత్తంటే దాని అర్థం ఏంటి? అందరూ 7 సార్లు పడమని కాదు. పడిపోయిన తర్వాత ఇక నీ జీవితం అయిపోయింది అనుకోవద్దు. నీ దేవుని దగ్గర మొరపెట్టు. పేతురు ప్రభుతో నడుస్తున్నాడు, కానీ ప్రభు వైపు నుండి కళ్ళు మళ్లించి పక్కనున్న గాలిని లోకం వైపు చూసినట్టునే భయము కలిగి మునిగిపోసాగాడు. వెంటనే మునిగిపోతున్నప్పుడు ప్రభు నేను నశించిపోవచ్చు, నన్ను రక్షించమని కేకవేయగా ఆ ప్రభు వెంటనే తన చెయ్యి చాపి పేతుర్ని బయటికి లాగాడట. అలాగే నువ్వు పడిపోతున్నావని తెలిసినా, పడ్డావని తెలిసినా, దోషం జరిగిందని తెలిసినా, పురుషులు కానీ స్త్రీలు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు వెంటనే కేక వేయండి, వెంటనే మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, ఆయన రక్షణ పొందుకోండి. తర్వాత ఈ పాపక్రియలు చేసిన తర్వాత ఎవరైనా దాని పరిణామాలు దేవుడు క్షమిస్తాడు. క్షమించినా కూడా ఆ పాపం యొక్క పర్యవసానాలు ఎంటాడుతూ ఉంటాయి మనిషిని. అంటే మరి దేవుడు క్షమించాడు కదండి. ఉదాహరణకి నాన్న నెమ్మదిగా దిగు అని చెప్పాం, డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త అని. కానీ మందు తాగి డ్రైవ్ చేశాడు అనుకుందాం. ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఏదో తాగమన్నాడు, తప్పది తెలిసినా కూడా తాగాడు. కొంతమంది అంటారు నా కోసం తాగు, నా కోసం పండ్లు తినమని ఎవరిని అంటాడా అండు, నా కోసం జ్యూస్ తీసుకోమని అండు. మందు బాబులు మాత్రం నా కోసం తాగు, సిగరెట్ ఇస్తాడు నా కోసం తాగమంటాడు, నీ కోసం కాదు నా కోసం. ఎవరి కోసమైనా మొత్తానికి కోసుకుపోతుంది హృదయం, ఆ లివర్ పాడవుతుందని కూడా. సరే తాగాడు, డ్రైవ్ చేస్తున్నాడు, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ప్రాణాలతో బయటపడ్డాడు. దేవా నేను తప్పు చేశాను, నా ఫ్రెండ్ ప్రేరేపణకు లోబడ్డాను కానీ ఆత్మ ప్రేరణకు లోబడలేదు, మనస్సాక్షి గద్దించిన లోబడలేదు, ఐఎమ్ సారీ లార్డ్ క్షమించమన్నాడు. దేవుడు కనికరించి క్షమించాడు. కానీ గాయం తగిలిందిగా యాక్సిడెంట్లో, ఆ గాయం పోదు. గాయం ఎప్పుడు దాకా ఉంటుంది? అది మానడానికి టైం పడుతుంది. మరి దేవుడు క్షమించాక గాయం పోవాలిగా. దేవుడు క్షమించాడు కదా, వెంటనే ఆ ఇరిగిపోయిన చెయ్యి తక్కువ కట్టబడాలి కదా. అది భౌతిక దేహం. ఈ దేహానికి టైం తీసుకుంటుంది. దీనికి ఏదైనా తగిలాయంటే దెబ్బలు మళ్ళా తిరిగి కోలుకోవడానికి టైం పడుతుంది. క్షమాపణ దేవుడు ఇచ్చాడు, ఆత్మ క్షమాపణ దొరికింది, కానీ శరీరం బాధను అనుభవిస్తుంది. చాలా మంది యవన కుమారులు యవన కుమార్తెలు కూడా దారి తప్పినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, మారుమనసు పొందుకుంటే రక్షణ పడతారు. కొందరు ఏదో ఒక వైరస్ వాళ్ళని పట్టి వెంటాడే అవకాశం ఉంది, వాళ్ళ దేహము సఫర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే దేహాన్ని నాశనం చేసుకోకండి. ఆత్మదేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నా, దేవుడు క్షమిస్తున్నాడు కదా అంటే నాన్న డాక్టర్ అనుకోండి, కట్ అయితే మనం రక్తం కారుతున్నప్పుడు కట్టేస్తాం. మా నాన్నగారు డాక్టర్ అని చెప్పి ఇంకో దగ్గర కావాలని కోసుకున్నాం అనుకోండి, నాన్న కోసుకుందంటే మళ్ళీ కట్టేస్తాడు. ఈ చేయి కూడా కోసుకుని నాన్న భలే కట్టలేస్తున్నాడు అని చెప్పి రోజు కోసుకుంటూ నాన్ననే కట్ అయిందంటే నానంటే నీకు బుద్ధి ఉందా? నేను కట్లు వేస్తున్నానని చెప్పి నువ్వు కోసుకుంటావా? నశించిపోయేది నువ్వే కదా. ఈసారి అలా కట్టయి నేను కట్టివేయకముందు నువ్వు పోతావు. అలాగనే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ పోతుంటే ఆయన క్షమించే నిన్ను మన్నించేలోగా మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంది. ఆత్మ జీవితాన్ని నశింపు చేసుకుంటారు కనుక
దేవుని క్షమాపణ ఒక గ్రాంటెడ్గా తీసుకొని క్షమించే దేవుడు ఉన్నాడు లేని ఇష్టానుసారంగా ఎవరు జీవించకూడదు. పొరపాటున జారిపోయారు, పొరపాటున తప్పిపోయారు, ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఎక్కడో దారి తప్పారు. దేవుని ఇక యేసయ్య పాదాలు తప్ప వేరే మార్గమే లేదు. ఎక్కడికి వెళ్ళినా క్షమాపణ దొరకదు. ఆయన పాదాలు మేము పడి కన్నీళ్ళు గార్చండి, వారు మర్చిపోదండి. ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగింది చెల్లి. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ సుధీర్ గారు నెల్లూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తం అని చెప్పారు కదా, ఆ మాటకు అర్థం ఏంటని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఆయన మరణానికి ముందు 5వ మాటగా 6వ మాటగా ప్రభు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పన్నాడు. ఇది సమాప్తమైంది అన్నాడు. మరి సమాప్తమైన తర్వాత మళ్ళా అపోస్తుల కార్యాలు, మళ్ళా ప్రకటన గ్రంథంలో చాలా జరగాల్సిన చాలా ఉన్నాయి కదా అని తమ్ముడికి డౌట్ వచ్చింది. రావచ్చు, ప్రాక్టికల్గా కొంతమందికి వస్తూ ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభువారు ఏం ఫినిష్ చేశారు? ఆయన మానవాళికి పాపక్షమాపణ నిమిత్తం శాపము నుండి విడుదల పొంది ప్రతి నరుడి ఆత్మ, ఏ మతానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన ఏ మనిషి అయినా సరే, అయ్యా మానవుడిగా నాకు రక్షణ కావాలి, నా పాపాలు పోవాలి, నా శాపం పోవాలి, నన్ను రక్షించు అని చెప్పినప్పుడు అతను రక్షించబడ్డానికి అయ్యే ఖర్చు, అతని శాపం తొలగిపోవడానికి అయ్యేటువంటి ఖర్చు, అతని పాప శిక్ష అంతా ఆయన భరించి మానవ ఆత్మకు రక్షణ పొంది పరలోకం వెళ్ళడానికి అయ్యేటువంటిదంతా కూడా ఆయన చేసి ముగించేశాడు. సో ఈస్ డన్ ద. ఉదాహరణకి ఆ ఒడ్డు ఈ ఒడ్డు రెండు వైపులా పెద్ద గ్యాప్, మధ్యలో పెద్ద లోయ. బ్రిడ్జి కట్టాడు ఒక అతను. బ్రిడ్జి కట్టి ముగించి ఏం చెప్పాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ప్రాజెక్ట్ ఈస్ ఫినిష్డ్. ఏంటి ఆ ప్రాజెక్ట్? యువతల వైపు ఉన్నటువంటి వారు ఆ లోయలో పడకుండా ఆ బ్రిడ్జి ద్వారా అవతల ఒడ్డుకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. అవతల ఒడ్డు పరలోకం అయితే యువతల ఒడ్డు భూలోకం అనుకుందాం. మధ్యలో ఆ పాతాళమైనటువంటి పెద్ద లోయ. మనుషులు పాపం చేశారు, పరలోకం పోదామని ప్రతి ఒక్కడికి ఆశ. నరహంతకుడు కూడా పరలోకం పోవాలని అనుకుంటాడు, దుష్టుడు కూడా, మూర్ఖుడు కూడా, చెడ్డవాడు కూడా అక్కడికే పోవాలి పరలోకం అంటాడు. కానీ వాడు చేసిన పాపాలు వాడిని పాతాళమైన లోయలోకి ఈడ్చివేస్తున్నాయి. ఎవరు ఎగిరి గెంతినా అక్కడే పడుతున్నారు. ధనవంతుడైనా, రక్తదానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఎంత నీతిగా బతికినా పోయి అందులోనే పడుతున్నారు. ఇక మనుషుల నీతి దేవుని నీతి ముందు మురికి వస్త్రాల్లా కనిపిస్తుంది. ఇక మనుషులు ఎవరు కూడా దేవుని అంత నీతి కలిగిన వారు లేరు. కాబట్టి మానవులను రక్షించుటకు యేసు ప్రభు వారే భూమి మీదకి వచ్చి తన సర్వాన్ని అర్పించడం ద్వారా, ఆయన సిలువలో ఈ విధంగా రక్తం కాచడం ద్వారా ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి ఆయన రక్తము ద్వారా మనకు రోడ్డు వేసాడు. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను. పీపుల్ ఆన్ ది అదర్ సైడ్ అండ్ గాడ్ ఆన్ అదర్ సైడ్. ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఏ హెల్ ఫైర్. ఇప్పుడు మనుషులు దేవుణ్ణి చేరాలంటే మధ్యలో ఏముంది? లోయ, నరకం అనే లోయ. ఇప్పుడు మనుషులు దేవుని చేరదాం అనుకుంటే ఎక్కడ పడుతున్నారు? వాళ్ళ పాపం వాళ్ళు లాగేస్తుంది, పాతాళం వాళ్ళు లాగివేస్తుంది, వాళ్ళు చేసిన దోషాలే వారిని పాతాళంలో లాగివేస్తున్నాయి. మరి ఎలా కలవగలరు? ఎలా మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళగలరు? ఏం చేసినా వెళ్ళలేరు. కాబట్టి దేవుడే నరుడిగా వచ్చి ఈ లోకంలో ఆయన సర్వాన్ని సిలువలో అర్పించడం ద్వారా ఆ సిన్ బ్రింగ్స్ డెత్ దగ్గర జీసస్ వస్తారు. చూడండి, యేసు రాబట్టి ఇప్పుడు మీకు రక్షణ కలిగింది. ఇప్పుడు మీరు చూస్తారు స్క్రీన్లో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అటు దేవునికి ప్రజలకు మధ్యలో మానవ రూపం తీసుకుని ఆయన రక్తం చిందించారు. కాబట్టి ఇప్పుడు పడినక్కర్లా, ఇప్పుడు ప్రభు ద్వారా పరలోకం వెళ్ళడానికి ద్వారం తెరవబడింది. అందుకే యేసే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నది అదేనా? ఆ కంప్లీట్ చేశాడు యేసే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏది? సాల్వేషన్కి కావాల్సిన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఇంకా ఉంది ఏంటంటే, ఈ లోకానికి అంతం రావాల్సింది ఉంది కదా. భూమి, ఆకాశము, సముద్రము, ఈ భూమండలం మీద జరుగుతున్న ఈ మనుషులందరి జీవితం సువార్త ప్రకటించబడుతుంది. నమ్మిన వాడికి రక్షణ కలుగుతుంది. ఆ జీవన విధానం మనుషుల యొక్క జీవిస్తూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు. ఆ క్రమం ముగించేదాకా ప్రవచన లేఖనాలు నెరవేరుతుండాలి. యేసు ప్రభువారు కంప్లీట్ పర్ఫెక్ట్గా సాల్వేషన్ కంప్లీట్ చేసి ఇచ్చేసాడు మనకి. సాల్వేషన్ కొరకు, పాపక్షమాపణ కొరకు నీవు నేను ఏం చేయనక్కర్లా. మన ఈ మధ్య ఎవరో ఫిలిప్పీన్స్లో యేసు ప్రభులాగా నేను కూడా మేకులు కొట్టించుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసి పేపర్ మీద సైన్ చేసిన, స్వచిత్తముగా నేను కూడా యేసు వలె సిలువలో రక్తం కరుస్తానని చెప్పి సైన్ చేశాడు. ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు మేకులు కొట్టడానికి రెడీ అయ్యారు. కొట్టమని కూడా ఆజ్ఞాపించాడు, శాసించాడు, మేకులు కొట్టండి రా అని. వాళ్ళు ఒక మేకు కొట్టేసరికి
కెవ్వుమని కేకలు వేసి ఏడ్చి మొత్తుకొని బండబూతులు తిట్టాడు కొట్టినండి. తీరా కొట్ట ఆపరా అని చెప్పి కేకలు వేసి వామ్మో వాయు అని చెప్పి హాస్పిటల్కి పరిగెత్తాడు. ఇలా ఉంటుంది మనుషులు. ఇంకో రక్తం గారుస్తానంటే ఇట్లా ఉంటుంది. కనుక మనుషులు చేసింది ఏది? మానవుల కొరకు ఏం చేసుకోలేకపోతున్నారు. భూమి ఇల్లు కట్టుకో, బండి కొనుక్కో, ఉద్యోగం చేసుకో, బిడ్డలు కలిగి ఉండు, ఆ కుటుంబం కలిగి ఉండు, కానీ పాపాలు తీసుకోవడం నీ వల్ల కాదు. పాపం లేని వాడే పాపాలు తీసేయాలి. అది యేసు ప్రభువారు చేశారు మనకు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సహోదరులు నెల్లూరు నుంచి కిషోర్ గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. మోషే దేవుని మహిమను చూసినప్పుడు మోషేకు ఎందుకు ఏం కాలేదని ప్రశ్న అడుగుతున్నారండి. మోషే ఏమో అడిగితే దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూడలేవు, చూస్తే నువ్వు బ్రతకలేవు. నువ్వు ఆ బండ సందులో ఆ వెనక వైపు కూర్చో, బండ దాన్ని దాటి వెళ్తున్నప్పుడు నా అరచేతిలో నిన్ను దాచి నేను దాటుతాను, లేదంటే నువ్వు నన్ను చూస్తే నువ్వు చనిపోతావు అని చెప్పి అంటాడు. మరి అక్కడేమో అబ్రహాము 18వ అధ్యాయంలో ఆదికాండంలో అబ్రహాం యెహోవాతో మాట్లాడినట్టు, ఆ యెహోవా దూత వచ్చి ఆయనతో మాట్లాడినట్టు ఉంది. మరి మోషే కాలంలో మరి అహరోను మిగిలిన వాళ్ళందరూ కూడా దేవునితో మాట్లాడినట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మోషే అడిగిన దానికి వాళ్ళకి మాట్లాడిన దగ్గర ఒక చిన్న విషయం ఉంది, అక్కడ మిస్ అయ్యారు మీరు. ఏంటంటే దేవాన్ని మహిమను చూపించమంటున్నాడు మోషే. నేను కనబడుతున్నానుగా, మాట్లాడుతున్నాను కంటే అలా కాదు, నీ మహిమ నాకు కావాలి, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను, మహిమతో నువ్వు నాకు కనబడమన్నాడు. మహిమతో కనబడితే నువ్వు బూడిదైపోతావు. ఈరోజు కూడా చాలా మంది అంటుంటారు, దేవుడు ఉంటే కనబడమని చెప్పండి, దేవుడు ఉంటే కనబడమని చెప్పండి, నేను నమ్ముతానంటారు. ఇశ్రాయేల్ కూడా అలాంటి మాటలే మాట్లాడితే దేవుడు ఒకసారి ఆ సీనాయి పర్వతం మీదకి ఆయన నేను వస్తున్నా అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధి వస్తుండగానే, ఇంకా పూర్తిగా ప్రభు వాళ్ళకి కనబడలా, ఆయన సన్నిధి వస్తుండగానే ఉరుములు, మెరుపులు, మరి అగ్ని అన్నీ కనబడ్డాయట. ఆ దేవుడు మాట్లాడుతుంటే భయపడిపోయారు ప్రజలు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి, పురుషులు స్త్రీలు అందరూ భయపడి వణికిపోతూ తొలగి దూరంగా నిలిచి ఆ పర్వతానికి దగ్గరకు వచ్చారు. దేవుని మాట విందాం, దేవుడు కనబడతాడంట చూద్దాం అనుకుంటూ వచ్చారు. ఆ ఉరుములు, మెరుపులు, దేవుని మహిమతో ప్రభు అక్కడ వస్తూ ఉండగా అందరూ భయపడి పరుగు సాధ్యమైన దూరం, కిలోమీటర్ దూరం, 2-3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పారిపోయినట్టున్నారు. దూరంగా తొలగి అక్కడ నిలిచి మోషేతో ఇట్లా అన్నారంట. ఏమని? 19వ వచనం. నీవు మాతో మాట్లాడము అంటే, మోషే మీరు మాతో మాట్లాడండి, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడినట్లా మేము చనిపోదుము. దేవుడు మాతో మాట్లాడితే మేము సస్తాం. ఎందుకంటే ఆయన ఇంకా రాకముందే ఆ ఉరుములు, మెరుపులు, ఆ ధూపము, ఆ అగ్నిని చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, మగిన ఒత్తుల్లా కరిగిపోయాయి. ఇంకా ఆయన మాట్లాడటం స్టార్ట్ చేస్తే మేము ఎగిరిపోతాం. ఇక్కడ మీరు విన్నారా? దేవుడు మాతో మాట్లాడిన ఎడ్ల మేము చనిపోదుము. హైలైట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది అంటారు, దేవుడు ఉంటే మాట్లాడమని. ఆయన మాట్లాడితే నువ్వు కనబడు, ఆయన కనబడితే నువ్వు కనబడవు, ఆయన మాట్లాడితే నువ్వు అయిపోతావు అని యవనస్తులకు చెప్పాలి. ఎందుకంటే సూర్యుడు అక్కడే ఉండాలి, కానీ సూర్యుడిలోని వెలుగు రావాలి. సూర్యుడినే కదిలి రమ్మన్నాం అనుకోండి, ఆయన కదిలి వస్తే భూమి మీద బూడిద ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. సూర్యుడు కదిలి రాకూడదు, అక్కడే ఉండాలి. సూర్యుడిలోని వెలుగు వస్తుంది, వాడుకో. వేడుంది, వాడుకో. అలాగే దేవుని తండ్రి అయిన దేవుడు దిగి రాకూడదు. ఆయన వస్తే సృష్టికర్త, ఆయన మహిమను మనం తట్టుకోలేం. వెల్డింగ్ రాడ్ను వెల్డింగ్ చేస్తున్నప్పుడే నానా విధాలుగా పెద్ద థిక్ గ్లాస్ పెట్టుకొని మనం చూస్తాం కదా. వెల్డింగ్ చేసే మనుషులు చేసే రాడ్, వెల్డ్ చేస్తున్నప్పుడు వచ్చి ఆ కాంతినే మన కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. ఈ చిన్న కాంతినే తట్టుకోలేని మనము సూర్యునే గంటసేపు చూస్తే మన కళ్ళు కనబడవు కదా. అలాంటప్పుడు దేవుని మహిమను చూస్తే మన కళ్ళు కనిపిస్తాయా? అందువల్లనే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నా మహిమను చూడాలంటే అది అయ్యే పని కాదు, ఆగు. ఆయన తగ్గించుకొని నరరూపిగా వచ్చాడు. ఎక్కడికి? అబ్రహాంతో కలిసినప్పుడు, మిగిలిన వాళ్ళందరితో కలిసినప్పుడు. అలా లేకపోతే మనం కూడా దేవుని చూడలేం. ఇంతవరకు ఎప్పుడు ఎవరు కూడా ఆయన చూడలేదని ఉంది. మీకు తెలుసా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతి 6:16లో ఇంతవరకు మరి ఆయనని ఎవడను చూసి ఉండలేదట. నరుల్లో ఎవరు కూడా. మరి ఎవరిని చూశారు? పాత నిబంధనలో యెహోవా దూత అంటే క్రీస్తు ప్రభువారే ఆ రోజు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యారు. సమీపింపరాని చదువుదాం. 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్యము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు.
మనుషుల్లో ఎవడనూ చూడలేదు అంటున్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనను మనము శాశ్వతమైన, చూడండి, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అన్నాడు. ఎస్, ఆయన ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండాలని. అయితే దేవుడిని ఇంతవరకు ఎవరు చూడలేదా? మరి మోషే ముఖాముఖిగా చూశాడు, మాట్లాడాడు. దేవుడు తన మహిమను తగ్గించుకొని ఒక నరరూపిగా మనిషి రూపంలో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన దేవుడిగా కనబడి మాట్లాడితే, ఇప్పుడు మనం చూడండి, సూక్ష్మజీవులకి మనకి చాలా తేడా ఉంది. అవి చాలా చిన్నవి. అలాగనే దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన సర్వసృష్టికర్త, సర్వాన్ని చేసిన వాడు. మనం త్రాసులను ధూళి వంటి వారము, చేద నుండి పడే బిందువులు వంటి వారము. నరులను జ్ఞాపం చేసుకున్నట్టుకు నరుడు ఏ పాటివాడు? సృష్టికర్త అనే దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? అందుకే దేవుని వాక్యము మనకిచ్చాడు, ఈ పరిశుద్ధ దేవుని వాక్యం. ఈరోజు దేవుని మనసు ఏంటో, దేవుని హృదయం ఏంటో, దేవుడు మనుషులు ఏం చేయమంటున్నాడు, ఎలా బతకమంటున్నాడు, ఎలా బ్రతికితే పైకి వెళ్ళగలమో అప్పుడు దేవుడిని చూడగలుగుతాం. మన ఆత్మ చూడగలుగుతుంది. మన భౌతిక నేత్రాలతో చూస్తే సస్తాం. కాబట్టి మన ఆత్మ ఈ దేహాన్ని వదిలినప్పుడు ఆయన ఎద్దుకు వెళ్ళబోతున్నాం, చూడబోతున్నాం. దాన్ని ఎద్దుకు తీసుకెళ్ళడానికి మాన్యువల్ ఇదే. ఇది పాటించకుండా వెళ్దామని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళరు, కానీ మరో స్థలానికి వెళ్తారు. ఆ స్థలం అందరికీ తెలిసిన విషయం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో కేజర్ గార్డెన్ నుంచి, బైబిల్ సెమినరీ నుంచి మీ యొక్క ఆడియో అన్మ్యూట్ చేసి ప్రశ్న తెలియజేయండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. కొంచెం బిగ్గరగా మాట్లాడండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. కే మాన్యుయల్ ఫ్రమ్ బైబిల్ సెమినార్. మై క్వశ్చన్ ఈస్, దశభాగాలు ఇస్తే దైవ సేవకులు దీవించబడతారా అని అంటున్నారు. మరి నిజంగానే దేవుడు దీవించబడతారా దశభాగాలు ఇస్తే? This is one kind of satanic plan that Satan doesn't want God's children to be prosper in a God's way. దేవుని మార్గంలో దేవుని పిల్లలు వర్ధిల్లడం అనేది దేవుని చిత్తం. దేవుడు బైబిల్ ఏదైనా రాసిపెట్టాడంటే పాస్టర్లు రాసిపెట్టింది కాదుగా, దేవుని వాక్యం. ఎందుకు దేవుడు రాసిపెట్టాడు? తన ప్రజలు వర్ధిల్లడానికి, తన ప్రజలు ప్రాస్పర్ అవ్వడానికి రాసిపెట్టాడు. వాటిని మనం పాటిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు వద్దనొచ్చు. కొంతమంది వాక్య జ్ఞానం లేని వారు దాన్ని ఆటంకపరచవచ్చు. అలా ఎందుకు చేస్తారు, ఇలా ఎందుకు చేస్తారు? నువ్వు చెయ్యొద్దు, నీకు వద్దనిపిస్తే చేయొద్దు. చేసేవాడిని నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటున్నావంటే అక్కడ నీలో పొరపాటు ఉన్నట్టే. దాన్ని ప్రాక్టికల్గా దేవుడు, గాడ్స్ పీపుల్ షుడ్ ప్రాస్పర్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గంలో మనం ప్రాస్పర్ అవ్వాలి. మనం ప్రాస్పర్ అయ్యే మార్గాన్ని దేవుడు బైబిల్లో పెట్టాడు. దాన్ని మనం పాటించాలి అక్షరాల. అది మనకు బ్లెస్సింగ్గా మారుతుంది. ఒకవేళ నూతన నిబంధనలో వాట్ ఎవర్ యు డిసైడ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము, మన జాబ్ రాకముందే కొన్ని విషయాలు నిశ్చయించుకుంటాం. దేవా, నాకు జాబ్ వచ్చినప్పుడు ఇలా ఇవ్వాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నీ రాజ్య విస్తరణలో ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఐ వాంట్ టు సో మై సీడ్ అని చెప్పి ప్రేయర్ చేసుకుంటాం. ద గ్రోత్ ఇన్ స్పిరిచువలీ, నాట్ ఓన్లీ దాట్, మరి ఫైనాన్షియల్గా కూడా తను బ్లెస్ అవుతాం, తను గమనిస్తున్నాడు. అదేవిధంగా దేవునితో నాడు ఫెయిత్ఫుల్గా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న, బ్రదర్ ఆడియో అన్మ్యూట్ చేసి మీ ప్రశ్న తెలియజేయండి. వందనాలు పాస్టర్ గారు. బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం ఎన్ని రకాలు ఉన్నాయి మాస్టర్? ఆ క్వశ్చన్. కొన్ని సంఘాల్లో అవగాహన లేకుండా వాళ్ళు ఏది దీపం బుడ్డి వెలిగించి మంట మండుతుంటే దానిలోకి వచ్చి ఒక్కొక్కరిని అందులో నిలమంటున్నారు. ఏంటంటే అగ్ని బాప్తిసం ఇస్తున్నారట సేవకుడు. అంటే అవగాహన లేక, వాక్యం సరిగా అర్థం చేసుకోక ఆ విధంగా వెళ్తున్నారు. చూడండి, ఇది యేసుప్రభు వారు చెప్పారు. బాప్తిసం ఇచ్చి యోహాన్ చెప్పాడు. ఆ విషయాన్ని యేసుప్రభు వారు కూడా రుజువు చేశారు. నేను అగ్నివై వచ్చాను, అగ్ని ఇదివరకే రగులుకొని మండాలను కోరుచున్నారని లూకా సువార్త 12:49 ప్రభు అన్నాడు. అది ఎక్కడ నెరవేరిందంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14-15 అపోస్తులు 1:8 మీరు ఆ ప్రభు వెళ్ళిపోకముందు, పరలోకానికి ఆరోహణం అవ్వకముందు ఆయన శిష్యులను పిలిచి, మీరు పరిశుద్ధాత్మ పొందేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, పైనుండి ఆత్మను పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు,
వెన్ యూ రిసీవ్ ద పవర్, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో ఈ శక్తి, ఆత్మ, మనం దేవుని కొరకు సాక్షులుగా బతకడానికి దేవుడు ఇస్తున్నాడు, దేవుని కొరకు జీవించడానికి. మరి అది ఎక్కడ నెరవేర్చబడింది? ఆత్మ బలంగా దిగి వచ్చిందని 2వ అధ్యాయంలో రాసింది. అపోస్తలుల 2వ అధ్యాయంలో వారంతా ఏకముగా ఏక మనస్కులై ప్రార్థన చేయుచుండగా పెంతెకొస్తు అనే దినమున, అంటే ఆ పండుగ దినమున, యేసుప్రభువు వెళ్ళిపోయింది 40వ దినం. 10 రోజులు వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. 10వ రోజున అది పెంతెకొస్తు అని 50వ దినం వచ్చింది. ఆ దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా వచ్చిందట. ఆత్మ బలముగా రావడమే కాకుండా డివైడెడ్ టంగ్స్ ఆఫ్ ఫైర్, అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద రాలుగా అందరూ ఆత్మశక్తితో మాట్లాడడం ప్రారంభించారు. సో వారు మామూలుగా నీటి బాప్తిసం పొందిన వాళ్ళే, తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అగ్ని వారి మీదకి రావడం మనంతో చూసాం, బైబిల్లో ఉన్నట్టుగా లేఖనాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. ఆ తర్వాత నుండి సంఘం ప్రారంభించబడింది. మరి సంఘంలో అపోస్తలుల 2వ అధ్యాయం 37, 38, 39 వచనాలు వారంతా నమ్మారు. అయ్యా ఐలారా మేమేం చేయాలి, మేము మారు మనసు పొందాలనుకుంటున్నాం, మాకు రక్షణ కావాలంటే మేమేం చేయాలని అడిగితే, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుకోండి. ఈ తరం వారు దేవుని వాక్యానికి లోబట్టలేదు కాబట్టి మూర్ఖపు మనుషులుగా ఉన్నారు, దేవుని వాక్యానికి లోబట్టలేదు, పాపానికి, వ్యర్థమైన వాటికి మనసారా ప్రేమిస్తారు వాటిని, దేవుణ్ణి, వాక్యాన్ని, పరిశుద్ధతను అస్సలు ప్రేమించరు. అలాంటి మూర్ఖపు తరమైనటువంటి మానవ జాతిలో మీరు మారు మనసు పొందండి, వాళ్ళ లెక్కలో మీరుంటే నశించిపోతారు, మనసు మార్చుకొని రక్షణలోకి రమ్మన్నప్పుడు వారంతా నమ్మి బాప్తిసం పొందుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మని వరం మీకు అనుగ్రహింపబడుతుందని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38, 39 వచనాల్లో రాయబడింది. 40వ వచనంలో వారు బాప్తిసాలు పొందారు. 42వ వచనంలో సంఘమంతా కూడా అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెగక ఉన్నారు. అంటే కంటిన్యూ అయ్యారన్నమాట ఈ 5 విషయాలు. సో ఇక అక్కడి నుండి మీరు సంఘం ప్రారంభించబడింది. యేసుప్రభువు వారు చెప్పినటువంటి అగ్ని బాప్తిసం అనేది మళ్ళీ ఇంకెక్కడైనా అపోస్తలులైన పౌలు కాలంలో కానీ, పేతురు కాలంలో కానీ, యాకోబు కాలంలో అగ్ని వచ్చి వాళ్ళు ఏమన్నా కాల్చిందంటే లేదు. అందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడమే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఆయన ఇచ్చే అగ్ని, మంట, దేవుని కొరకు రగులుతూ దేవుని కొరకు జీవించాలి, సాక్షిగా జీవించాలనే ఒక మంట ఉంటుందే. ఈ మంట దేవుడిచ్చిన అగ్ని బాప్తిస్మం అని మనం నమ్మాలి. ఎందుకంటే సువార్త చెప్పకుండా ఉండలేరు, ఆత్మను రక్షించకుండా ఉండలేరు, ప్రార్థన చేయకుండా ఉండలేరు. ఎంతమంది ప్రార్థన మానేయమన్నా వాళ్ళు ప్రార్థన మానలేదు, ఎందుకంటే ప్రార్థన మంట వారిలో రగులుతూ ఉంది. ఈ విధంగా సువార్త చెప్పకుండా ఉండలేరు. అయ్యో నేను ఇతరులకు సువార్త చెప్పకపోతే అయ్యో నా హృదయంలో ఒక మంట మండుతుందన్నాడు. మరి ఈ యొక్క మంటను దేవుడే పుట్టిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ మంట కలిగిన వారు వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండరు, బైబిల్ చదవకుండా ఉండరు, ఇతరులకు సువార్త చేయకుండా ఉండరు, దేవుడిని ఘనపరుస్తూ ఉంటారు. ఎమ్మా అనే గ్రామం ఇద్దరు వెళ్తూ ఉండగా శిష్యులు యేసుప్రభువు వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటారు, ఈయన మనతో మాట్లాడుతున్నాడు, మన హృదయంలో మండుచుండలేదా? మండాయంట. దేవుని వాక్యం పరిశుద్ధాత్మతో మాట్లాడేటప్పుడు గుండెలు మండుతాయి. ఆ వాక్యంతో కనెక్ట్ అవుతాం. ప్రేరాలు రాసుకున్న తర్వాత ఏదో చెవుల్లో నుండి ఒళ్ళంతా కూడా చెమటలు బట్టి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించిందని. అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, దురాత్మలు యేసుక్రీస్తు రక్తం చెప్పినా, యేసు రక్తం గురించి పాటలు పాడినా, స్తుతించి ప్రార్థన చేస్తున్నా, తర్వాత ప్రేరాలు రాస్తున్నా అవి ఉండలేవు, అవి వెళ్ళిపోతాయి. మరి ఎలా పట్టుకుంటాయి? ఎప్పుడు భయపడినప్పుడు కానీ, బలహీనంగా ఉన్నప్పుడు కానీ, చూడండి వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు, బైబిల్లో ప్రార్థనలు లేనప్పుడు కానీ, ఆ లోకపు మాటలు మనం వింటున్నప్పుడు కానీ కొన్ని మార్లు అవి అటాక్ చేస్తాయి. ఇప్పుడు వైట్ బట్టల మీద మనం మురికి పడాలని అనుకోం కదా, మన దారిలో వెళ్తుంటాం. పాస్టర్ గారైనా, దైవ సేవకులైనా, విశ్వాసులైన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ టైర్లు కంటుకున్న మురికి కానీ కొన్నిసార్లు మనం ఒంటి మీద పడవచ్చు, మన బట్టల మీద పడవచ్చు. మనం అది మురికి పడాలని వెళ్ళలేదు, దారిలో వెళ్తుంటే ఇవి సహజంగా జరుగుతాయి. అందుకే యేసు రక్తంలో కడగమని వేడుకొని ప్రభు రక్తంలో కడగబడాలి. మన వస్త్రాలు మురికైతే ఎలా కడుక్కుంటామో, వాష్ చేసుకుంటామో, అలాగనే మన ఆత్మను, మనసుని, డ్యూటీలకు వెళ్తుంటాం, ఉద్యోగాలకు వెళ్తుంటాం, బయట లోకం అంతా పాపమే కదా, వెళ్ళొస్తుంటాం, ఏదో ఒక పాపం మరకలు మనమే పడుతుంటాయి, వాటిని కడుక్కుంటాం. చేతులకి అంటుకున్న మురికిని ఎలా కడుక్కుంటాం, వాష్ చేసుకుంటామో, ఆత్మకు, మనసుకు అంటుకున్న మురికి బయటికి కనబడదు, కానీ మీ ఆత్మకు తెలుసు, మనిషి ఆత్మకు తెలుసు. కాబట్టి అది యేసయ్యా నీ రక్తంలో కడగమని ప్రేయర్ చేయాలి. అలా చేయకుండా ఉన్నప్పుడు కొన్ని గాలులు, చీకటి ఆత్మలు ఆ వ్యక్తిని టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ చూడండి, ఒక బెల్లం, పంచదార, పాకం అంతా అక్కడ వదిలేసామనుకోండి, ఈగలు రావద్దన్నా వస్తాయి. ఎందుకని? అక్కడ క్లీన్ చేయబడలేదు కాబట్టి. అలాగే క్లీన్లెస్ ఆత్మలో, మనసులో లేనప్పుడు అపవిత్రాత్మలు వాటికి రైట్స్ ఉన్నాయి. మా పాపాన్ని దగ్గర పెట్టినప్పుడు మేము ఎందుకు రాము అని చెప్పి వచ్చేస్తుంటాయి.
అవి తెలియకుండా కూడా కొన్నిసార్లు భయపడడం వల్ల కూడా వస్తూ ఉంటాయి కనుక వాక్యానితో నడుద్దాం. ప్రార్థన చేయండి, ప్రేరాలు రాయొచ్చు, యేసు రక్తం చెప్పొచ్చు, యేసు రక్తం గురించి పాటలు పాడండి, ప్రభువుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యు. మా ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. సిస్టర్ మీ యొక్క ఆడియో మ్యూట్ చేసి మీ ప్రశ్న తెలియజేయండి అమ్మా. మైక్ ఆన్ చేసి మీ ప్రశ్న తెలియజేయండి అండి. నా పేరు కమల. ఒక క్వశ్చన్ ఉన్నది. యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తే మన పాపాలు ఎలా క్షమించబడతాయి? రైట్ నాన్న. యేసు ప్రభు వారు రక్తం కారిస్తే మన పాపాలు ఎలా పోతాయి అని ఒక తన స్నేహితురాలు అడిగిందట. అయితే యేసు ప్రభు రక్తం కారిస్తే అందరి పాపాలు ఎలా పోతాయి? ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అందరూ వెళ్ళి హోటల్లో భోంచేశారు. కట్టడానికి ఏంటి మీ దగ్గర డబ్బు లేదు, ఉదాహరణకు అనుకుందాం. చేసిన తర్వాత అతను బయటికి పోనిట్లా, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశాడు. ఫీజు కడితే కానీ బయటికి పంపించట్లా. మీరు అమౌంట్ కడితే కానీ మీరు తిన్నదానికి అమౌంట్ కట్టండి, లేదంటే పంపను అంటున్నాడు. అప్పుడు మీ నాన్నగారు వచ్చారు. ఎందుకు మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నామంటే వాళ్ళు తిన్నారు, కట్టట్లేదు, మరి ఎలా పంపిస్తాను నేను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పుడు మీ నాన్నగారు వచ్చి, నేను కడుతున్నాను, నా పిల్లలు తిన్నంత 10 మంది 100 మంది 50 మంది నా పిల్లల స్నేహితులందరూ వచ్చి తిన్నారు, నా పిల్లల కొరకు నా పిల్లల స్నేహితుల కోసం కూడా కడుతున్నాను అని పేమెంట్ కట్టాడు. కట్టినప్పుడు మీకు విడుదల వస్తుందా లేదా? వస్తుంది కదా, మీరంతా ఫ్రీ అయిపోతారు కదా. అప్పుడు అందులో ఒకళ్ళు, నేను తింటే మీ నాన్న కడితే ఎట్లా అవుద్ది, మీ నాన్న కడితే నాకెలా విడుదల వస్తుంది, నేను వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటా, నేను కట్టలేదు కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటా అంటే అంతటికంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. అక్కడ ఎవరైతే ఏంటి నిన్ను ప్రేమించి కట్టారు, వాళ్ళు కట్టిన దానికి ఇక్కడ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు బిల్లులు ఉంటాయి, బిల్లు కట్టలేదని చెప్పి కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు, కరెంట్ రాకుండా కరెంట్ కట్ చేయవచ్చు. కానీ బిల్లు మీరు కట్టడానికి మీ దగ్గర శక్తి చాలలేదు అనుకుందాం, ఎవరో కట్టారు, మీకు తెలిసిన బంధువులు ఫోన్ చేసి ఎలక్ట్రికల్ ఆఫీస్కి మరి కరెంట్ ఆఫీస్కి ఆ బిల్లు కట్టారు. కట్టినప్పుడు మీ ఇంటికి కరెంట్ వచ్చేస్తుంది. అదేంటండి మేము వాడుకున్నాం కరెంటు మేము బిల్లు కట్టలేదు, మరి కరెంట్ తీశారు, మరి ఆయన ఎవరు ఎలా కట్టారు అంటే ఇదే ఇలా ఉంటుంది. ఎవరు కట్టినా కట్టారా లేదా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కొరకు మానవుల యొక్క ప్రతి పాపము శాపము విడుదల పొందకపోతే మానవ జాతి నరకానికి పోయే ఖాయం. వీళ్ళని విడిపించాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. ఒక్క పాపం కూడా చేయని వాడు రక్తం కార్చాలి. ఒక చెడ్డ చూపు కానీ, చెడ్డ మాట కానీ, చెడ్డ జీవితం కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా 33.5 years పర్ఫెక్ట్గా జీవించి ఒక్క దోషమైన లేనటువంటి వాడు సిలువలో రక్తం కార్చాలి. యేసు ప్రభు రక్తం కార్చక ముందు, నాణం పెట్టకముందు, సిలువకు వెళ్ళకముందు 6 తీర్పులు 6 స్థలాల్లో ఆయన జడ్జిమెంట్ జరిగింది. ఈ జడ్జిమెంట్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన నిర్దోషి దోషం లేనివాడు అని తేలిపోయింది. అక్కడ ఉన్న గవర్నర్, రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నరే అతను ఏం చెప్పాడంటే, పొంతు పిలాతు నీతిమంతుడైన యేసుని శిక్షించుట సరికాదు అన్నాడు. నీతిమంతుడు అని చెప్తున్నాడు ఆయన. ఒక జడ్జి గారు చెప్తున్నారు, ఆ రోజుల్లో జడ్జి స్థానంలో ఉండి చెప్తున్నారు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం కనబడలా, ఆయన తీర్పు తీరిస్తే నేను సస్తాను, నా యొక్క వంశం నాశనం అయిపోద్ది, మీరేమన్నా చేసుకోండి అని చెప్పి మత నాయకులు మత పిచ్చితో అరుస్తున్నారు, యేసు వద్దని. ఇప్పుడు కూడా మత పిచ్చోళ్ళు యేసు వద్దనే అంటారు. సామాన్యులు యేసు కావాలన్నారు, సత్యాన్వేషకులు యేసు కావాలన్నారు, నీతిగా బతకాలనుకున్నవాడు యేసు కావాలనుకున్నాడు. మత పిచ్చోళ్ళు వాళ్ళ మతం ఎక్కడ పోద్దోనని యేసు వద్దు. ఎందుకు వద్దురా అంటే, మా మతం కన్నా ఆయన మతం, ఆయనకి ఎక్కువ జనం వచ్చేస్తారు, అందరూ ఆయన నమ్ముకుంటే మేమేమైపోతాం, మా మతం అయిపోద్ది. మతం ముఖ్యమా, మార్గం ముఖ్యమా, సత్యం ముఖ్యమా? మనిషికి సత్యమే కదా ముఖ్యం. ఈరోజు మనల్ని ఎవరు పోషిస్తున్నారు? మతం కాదు పోషించేది, సత్యం మనల్ని నడిపిస్తుంది. మనం చేసిన పనులు, మనం కష్టపడుతున్నాం, అందరూ కూడా కష్టపడుతున్నారు. మరి ఎవరి కష్టం వాళ్ళకి ఆహారం ఇస్తుంది. అలాగనే మనుషులకి ఒక సత్యం అనేది ఒక దాన్ని మానవ జాతికి ఇచ్చాడు. ఆ సత్యం ద్వారా రక్షణలోకి రావాలి. సో ఇక్కడ మహాత్మా గాంధీ గారు ఫ్రీడమ్ ఫైటర్స్గా ఫైట్ చేశారు, ముఖ్యమా. అప్పుడు మనకి ఈ రోజు మనం స్వతంత్రం అనుభవిస్తున్నాం. మన పొలాల్లో పండింది మనమే తీసుకుంటున్నాం. ఒకప్పుడైతే మనం పండిందంతా వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకునేవాళ్ళం. అటువంటి బానిసత్వం నుండి మనం విడుదల పొందాం. ఇప్పుడు పుట్టినోడికి మహాత్మా గాంధీ తెలియదు, సినిమా యాక్టర్ తెలుసు.
ఆ యాక్టర్ పేరు, ఈ యాక్టర్ పేరు, దర్శకుడి పేరు, సినిమాలో డ్యాన్స్ చేసి ఎగిరిన అమ్మాయి పేరు, ఇవన్నీ తెలుసు. కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఆయన పేరు ఏంటంటే ఏమో మాకు తెలియదు. ఆయన ఏమంటారంటే ఇది తాత అంటారంట. అదే తాత ఏం చేశాడు నాకేం తెలుసు, కర్ర పట్టుకుని ఉంటాడు, గోసు కట్టుకుని ఉంటాడు అంటున్నాడు ఒకడు. అరే బుద్ధిహీనుడా, ఆయన దేశం కొరకు చేసిన పనులు ఏంటో నీకు తెలియదా అంటే ఆయనలో కూడా తప్పులు ఎతుకుతున్నారు కొందరు. గుంటకాడి నక్కలు ఏంటి, మహాత్మా గాంధీ ఆ పాపం చేశాడు, ఈ పాపం చేశాడు, మీకు తెలియదా అని. నువ్వేం చేసావు, నువ్వు పాపమే కదా. ఆయన పాపి అయినప్పటికీ చేశాడుగా, దేశం కొరకు చేశాడు, ప్రజల కొరకు చేశాడు. చేసిన మంచిని చూడు, ఎవడు పరిశుద్ధుడు కాదు, అందరూ పాపలే. కానీ ఆయన దేశం కొరకు ఏం మంచి చేశాడో దాని గురించి చెప్పు, అతను చేసిన మంచిని గుర్తించు. అయితే ఇక్కడ అతను చేసిన ఆ స్వతంత్ర పోరాటము, ఆ స్వతంత్ర వాళ్ళంతా చేసిన పోరాటం మనకు ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. ఈరోజు పుట్టినోడు కూడా ఉపయోగపడుతుంది. అప్పుడెప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తే నాకెలా వస్తుందండి స్వతంత్రం అంటే అది అయోమయం, అర్థం కానితనం అనమాట. వాళ్ళు చేయబట్టే ఈరోజు మనకి ఇది వచ్చింది. అలాగే ఎప్పుడో మీ తాతగారు సంపాదించిన స్థలం ఉందనుకుందాం, 10 ఎకరాలు, అది మీ నాన్నగారికి వచ్చింది, మీ ముత్తాతకు సంపాదించింది, మీ తాతకు వచ్చింది, తాత నుండి మీ నాన్నకు వచ్చింది, మీ నాన్న నుండి మీకు వచ్చింది. అప్పుడు మీ ఫ్రెండ్ అడగొచ్చు, నువ్వు సంపాదించలేదు, మీ నాన్న సంపాదించలేదు, ఎవరో ముసలోడు సంపాదించింది మీకు ఎలా వస్తుందంటే ఆయన మాకు ముత్తాత అవుతాడు, ఆయన మా కోసం సమకూర్చాడు, అది మాకు వస్తుంది వారసత్వంగా. అలాగే మనుషులు సంపాదించిందే మనుషులకు రాగలిగితే దేవుడు మానవుల కొరకు సంపాదించింది మానవ జాతి అందరికీ రాగలదని నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పగలరు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, సిస్టర్ గీతాంజలి గారు మచిలీపట్నం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. ఎహెచ్కేల్ గ్రంథంలో వచ్చిన దర్శనాలు రాకడ సంబంధమైన వేనా అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారండి. ఎగ్జాక్ట్లీ ఎహెజ్కేల్కి కూడా దేవుడు అదే విషయం చూపించాడమ్మా, అదే విషయం చూపించాడు. అది ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ గారికి అదే విషయం కల్పించింది. వీళ్ళకి ఆ విషయం చూపించాడు దేవుడు. ఆ రోజుల్లోనే మల్టీ కలర్, ఈ రోజుల్లో ఇప్పుడు మల్టీ కలర్లు అన్నీ కూడా వచ్చేసాయి, కలర్ టీవీ అని, లేకపోతే కలర్ చూడండి స్క్రీన్ మీద అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఒకప్పుడు ఇవేమి లేనప్పుడు టెలివిజన్ అనేదే లేదు, దూరదర్శనం అనేది లేదు, దైవ దర్శనము. దూరంగా ఉన్న వాటిని చూపించి దూరదర్శనం అన్నారు. మరి దైవ దర్శనం అనేది పరలోకమందున దేవుడే దర్శనం రూపంలో వారికి అన్ని బయలుపరిచాడు, వాళ్ళు చూపించాడు. సో ఎహెజ్కేల్ చూసింది, యోహాన్ గారు చూసింది కూడా కరెక్ట్. కొంతమంది అన్నారు యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథం అంతా కొట్టితే అదేదో ఊహించుకొని రాశాడు, పద్మస్ ద్వీపంలో ఆయనకి ఏదో పిచ్చి పెట్టి రాశాడు, ఆ వయసులో 80 సంవత్సరాలు దాటినోడికి ఏం గుర్తుంటుంది, ఎలా రాస్తాడు, అంత ఒట్టి మాటలను ఊహించుకున్నాడు అన్నారు. కానీ ఎహెజ్కేల్ గ్రంథంలో మరి ఆయన అంగీకరిస్తున్నారుగా. ఆ ఎహెజ్కేల్ గ్రంథాన్ని అంగీకరించినప్పుడు ఎజెకియల్ ద్వారా దేవుడు ఇచ్చిన ప్రవచనం అన్ని కూడా ఎగ్జాక్ట్ ఇందులో కూడా అదే కనిపిస్తున్నాయి. ఊహించుకుని రాసినవి కావు, రియల్గా పరలోకమందు ఉన్నాయి. మనం అంతా వెళ్ళినప్పుడు చూడొచ్చు, ప్రభుని అడగొచ్చు, ఎందుకు ప్రభా ఏంటి దీని సంగతి ఏంటి, దాని సంగతిని అడగొచ్చు. మనకు టూర్ ఉంటుంది. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులే మా ఇల్లు టూర్ చూపిస్తున్నారా అని చెప్పి గదులు చూపిస్తున్నారు, ఇల్లు చూపిస్తున్నారు, వాళ్ళ ఇంటి ముందు పార్క్ చూపిస్తున్నారు కదా. మనుషులు కట్టిన చిన్న చిన్నవి చూపిస్తున్నప్పుడు పరలోక తండ్రి మన కొరకు కట్టినటువంటి పరలోకం అంతా టూర్ చూపించడం, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి నా కుమారుడు నువ్వు బైబిల్లో చదివా, మనం కూడా అడగొచ్చు ప్రశ్నలు. ప్రభా ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ విషయం ఎక్కడుంది, ఆ జీవి ఎక్కడ, ఇదిగో ఇక్కడ ఏం చేస్తుంటుంది, వీటి సంగతి ఏంటి. ఆయన మొత్తం పరలోకం అంతటినీ చూపించే రోజు రాబోతుంది. మానవుల కోసం దేవుడు ఏర్పాటు చేశాయంట. 8వ అధ్యాయం సామెతలు 21 నుండి 31 వచ్చిన వరకు, 31లో 32లో అంటాడు, నరుల కొరకు దేవుడు పరలోకమును కలుగు చేశాడు. నరుల కోసం అంటే మన కోసమే, మనుషుల కోసం. అందుకే అందరూ ముందు పరలోక రాజ్యం రావడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథంలో రాసినవన్నీ కూడా మీరు అక్కడ చూడొచ్చు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ మౌనిక గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, బైబిల్ చదువుతున్నప్పుడు శాపకరమైన వచనాలు వస్తే అవి మన గూర్చి వచ్చినట్లని భయపడాలా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దావీదు కానీ ఆయా సమయాల్లో వాళ్ళు ప్రవచించిన మాటల్లో కొన్ని ఇస్కరియోతు యూదా గురించి కూడా దావీదు కీర్తనలో రాయబడింది. అది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం.
దావీదు తర్వాత 1000 సంవత్సరాలు 700 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని అక్కడ రాశారు. దానిని ఆ నెగటివ్గా ఉన్నటువంటివి, వాడి ఇల్లు అలా అయిపోతుంది, వాడికి ఇలా నాశనం కలబోతుంది, వాడు ఇలా నష్టపోతాడు అని చెప్పి ఇస్కరియోతు యూదా గురించి కీర్తనలు. యేసుప్రభువు అప్పుడు భూమి మీద మానవ జన్మ ఎత్తలేదు కదా, ఆ రోజుల్లో ఆత్మస్వరూపిగా ఉన్నాడు ప్రభు పాత నిబంధనలో, కానీ అక్కడ రాయించారు. అవన్నీ మనం చదువుతున్నప్పుడు అవన్నీ మన మీదకే వస్తాయేమని అనుకుంటూ మీరు ఎవరికి వాళ్ళు కంక్లూషన్కి రాకూడదు. కంక్లూజన్ ఎక్కడ రావాలంటే, మీరు దేవుని కుమారులు అయ్యారట, దేవుని కుమార్తెలు అయ్యారు ఎప్పుడు? యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా. ఇది పట్టుకోండి, మీరు ఇవి తీసుకోవాలి. యోహాను సువార్త 1:12 ఎందరో ఆయనను అంగీకరించారో, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఫస్ట్ జాన్ చాప్టర్ 1:12. మొదటి యోహాను సువార్త 1:12 పిల్లలు కుమారులు కుమార్తెల అధికారం ఇచ్చాట. ఇప్పుడు అధికారం మీలో ఉంది, మీరు కుమారుడు, మీరు కుమార్తెగా ఉన్నారు ప్రభుకి. మరి బిడ్డ తల్లిని అడగొచ్చు కదా. తల్లిని అడిగినప్పుడు తండ్రి మీకు సాయం చేయడా? మీ నాన్నగారు ఒక కోటేశ్వరుడు అనుకుందాం, మరి మీరు అవసరతలు ఉన్నారు, మీ నాన్న అడుగుతూ ఉంటే ఒకరోజు కాదు రెండో రోజైనా ఎస్ నా కుమార్తె అడుగుతుందని ఏర్పాటు చేస్తాడుగా. అదే విశ్వాసంతో అదే ఫెయిత్ అడుగుతుండండి. కొన్ని మాటలు మీకు చూడండి, మన ఆలాపన కూడా కొన్నిసార్లు మన మనసుల్ని తొందర పెట్టే అవకాశం ఉంది. కొన్ని మాటలు చదువుకొని ఒక అతను బైబిల్ ఓపెన్ చేశాయంట, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన భార్య చెప్పింది రోజు అప్పుడప్పుడు ఓపెన్ చేసి చదువుతావేంటి, కంటిన్యూగా చదవమని చెప్పింది. నేను కంటిన్యూగా చదవను, ఇలా ఓపెన్ చేయగానే ఏ మాట వస్తే అదే చదువుతా అన్నాడు. అలా కరెక్ట్ కాదని చెప్పినా వినలేదు. అలా ఓపెన్ చేసిన వెంటనే అతనికి ఒకసారి ఆమె ప్రార్థన చేసింది, ప్రభా ఆయన కంటిన్యూగా చదవాలి, తెలుసుకునే జ్ఞానం ఇమ్మని. అతనికి ఏమని వచ్చిందంటే, అతడు పోయి ఉరి వేసుకుని అని ఉంది. ఇదేంటి దేవా, అతను పోయి ఉరి వేసుకుని ఈ వాక్యం నాకు ఇచ్చేవేంటి అని చెప్పి భయపడ్డాడంట. ఆవిడతో కూడా చెప్పాడు, ఏంటో ఈ వాక్యం వచ్చింది, ఎప్పుడు రాదు ఇలాంటిదే అన్నాడు. సరే రెండోసారి ప్రభా ప్రార్థన చేసి తీస్తున్నాను. వాళ్ళ ఆవిడ అలా కాదు, బైబిల్ కంటిన్యూగా చదువు, ఆ తర్వాత ప్రభా నాతో మాట్లాడమని తీస్తుంది, బాగుంటుంది, నువ్వు బైబిల్ పూర్తిగా చదవకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తున్నావు అని చెప్పింది. ఆయన తొందరపడి తీశాడు. చెప్పిన పని చేయమని వచ్చిందట రెండోసారి. దేవా ముందు చూస్తేనే ఉరేసుకోమని వచ్చింది, అతడు పోయి ఉరి వేసుకున్నాడని, రెండోసారి ఏమో చెప్పిన పని చేయమని వచ్చింది, ఇదేమిటి అని చెప్పి మళ్ళీ మూడోసారి ముచ్చటగా తీశాడంట. చెప్పిన పని ఆలస్యం చేయకుండా త్వరగా చేయమని వచ్చింది. దీన్ని చూసి కంగారు పడ్డాడు. ఎందుకంటే అంటే కొన్నిసార్లు కొన్ని మాటలు అవి ఆయా సందర్భాల్లో రాయబడినటువంటి ప్రజలు విషయాల్లో రాయబడినవి. అవమానాలు మనకు వస్తాయి, మనకు నిందలు వస్తాయి, అవన్నీ అని మీరు తీసుకోకూడదు. వాటిని మీరు క్రీస్తునందున్నారు, ఇవి తీసుకోండి. 2 కొరింథీ 5:17 క్రీస్తునందున్న నూతన సృష్టి, పాతవి గతించెను. మరి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమపత్రిక 8 రోమన్స్ చాప్టర్ 8 క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రతి శాపం ఏమైనా క్యాన్సిల్ అయిపోయింది, ప్రతి పాపం మీకు విముక్తి కలిగించాడు ప్రభు. ఆయన ప్రజలుగా మీరున్నారు, ఆయన కుమార్తె స్థానంలో ఉండి ప్రార్థన చేయండి. ప్రభు మీ అక్కర్లు తీర్చును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో సిస్టర్ సృజన గారు కోదాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రభువుని నమ్ముకుంటే అలంకరణ వేసుకోకూడదు అని కొంతమంది సేవకులు అంటున్నారు. వారికి మేము ఏ విధంగా సమాధానం చెప్పాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. మనం అన్ని జనుల నుండి రక్షణలోకి వచ్చిన వారు నాన్న. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం, 15వ అధ్యాయం 28వ వచనం చదవండి. అన్ని జనుల నుండి రక్షణలోకి వచ్చేవారు ఇంతకంటే వారిని ఎక్కువ కష్టపెట్టకూడదు అని రాశాడు. ఓకే, ఇది 90లో రాయబడింది, లేదు 50స్లో రాయబడింది, AD 50లో రాసింది కాబట్టి అది కాదు. దాని తర్వాత వచ్చిన పత్రికలు, ఇదంతా అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు. వాక్యం చూడండి, ఏమంటాడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఇక్కడ. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక. చాలామంది అన్ని జనుల నుండి ఎక్కడికి వస్తున్నారట, వస్తుంటే ఈ కొంతమంది అయోమయాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళని కష్టపెడుతున్నారు. వీళ్ళు యూదుల్లో రక్షించబడ్డారు, వీళ్ళు ఏమంటారంటే, నువ్వు రక్షించబడ్డావా బ్రదర్ మీరు రక్షించబడ్డారా? మీరు రక్షించబడలేదు. అదేంటంటే మీరు సున్నతి చేయించుకోలేదుగా. యూదులకు సున్నతి చేయించుకుంటేనే పాత నిబంధన చదవలేదు మీరు. మోషే ఏం చెప్పాడు, సున్నతి చేయించుకుంటే మీకు రక్షణ లేదు బ్రదర్, నమ్మి బాప్తిజం తీసుకుని కుదరదో, ఏం చేయించుకోవాలి?
అన్నప్పుడు వాళ్ళు కష్టపెడుతున్నారు వాళ్ళని. అలాగే స్త్రీలకు ఇది ఎలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అన్ని జనుల నుండి దేవుని ఎదుగు రావడమే గ్రేట్. వస్తున్నారంటే రానివ్వండి. అన్ని జనుల నుండి రక్షణలోకి వచ్చినప్పుడు భర్త మారలేదనుకోండి, భార్య అన్ని నగలు అన్నీ తీసేస్తే ఊరుకుంటాడా? నువ్వు నమ్మితే నమ్ము, చర్చికి వెళ్తే వెళ్ళు. కానీ అన్ని జనుల్లో బొట్టు తీసేస్తే ఏంటి అర్థం? వివాహమైన స్త్రీ ఇది చెప్పండి. ఇతనేమో చర్చికి డ్రాప్ చేశాడు, ఆమె అడిగింది నేను చర్చికి వెళ్తానని ప్రార్థన. సరేలే వెళ్ళు, నేను నమ్మట్లేదు, నువ్వు నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ప్రార్థన చేసుకొని పంపించాడు. చర్చిలో వాక్యం చెప్పకుండా పాస్టర్ గారు అన్న బొట్టు తీ అంటున్నాడు. ఎవరు? ఈ మెంటలోడు కంటిన్యూగా ఏం చెప్తున్నాడు? అరే ఇంకే వాక్యం లేదా? వాళ్ళని బలపరిచే వాక్యాలు లేవా? స్పిరిచువల్గా వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసే వాక్యాలు లేవా? వీళ్ళకి ఇవి లేవు. వాక్యాలు చదవరు సరిగా. వాక్యం చెప్పి వాడిని బలపరిచి ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటే ఒక రోజు ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఆత్మీయంగా స్థిరపడరా? అది చెప్పకుండా తీ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బయట నుండి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఆ బొట్టు వాళ్ళు రాలేకపోతున్నాడు, విలవల్లాడిపోతున్నాడు, బయట కొట్టుకుంటున్నాడు. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అన్న పెట్టనుకున్నావా కొట్టుకోవడానికి? ఆయనే దిగి వచ్చాడు. ఎక్కడ? అన్ని జనులందరూ కూడుకుని పేతురు గారు వాక్యం చెప్తుండగా ఫస్ట్ టైం వాళ్ళు సువార్త వింటున్నారు. ఎక్కడ? 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 44-47 వచ్చిన వరకు పేతురు గారు వాక్యం చెప్తున్నాడు. అన్ని జనులు వచ్చారని ఉంది, క్రైస్తవులు వచ్చారని లేదు. ఎవరు వచ్చారు? అయితే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిందట. వాళ్ళందరి మీదకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా వాళ్ళు గోరింటాకు పెట్టుకున్నారని? అన్ని జనులు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉంటారు చెప్పండి? గోరింటాకు పెట్టుకున్న ఉంటారు, నగలు పెట్టుకున్నారు ఉంటారు, బంగారం బొట్టు పెట్టుకుని ఉండొచ్చు. ఆ రోజులు మరి వాళ్ళు అక్కడ ఏం పెట్టుకున్నారో తెలియదు. అన్ని జనుల ఆచారాలు ఉంటాయా ఉండవా? తాడులు కట్టుకొని ఉంటారు. ఎస్ అన్నో? వాళ్ళంతా వచ్చి వాక్యం వింటున్నారు. అప్పుడు వారి మీదకి ఎవరు వచ్చారు? అంటే పరిశుద్ధాత్మకు తెలియదు వీళ్ళందరూ ఇవన్నీ పెట్టుకున్నారని? ఈ మెంట్లోళ్ళకి అర్థమైందా? నేను మెంట్లోళ్ళని పిలుస్తున్నాను. కొంతమంది మెంట్లు వచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నారు. చర్చికి వచ్చిన వాళ్ళని ఆత్మీయంగా ఎదగనీయకుండా, ప్రార్థనలో ఎదగనీయకుండా, వీళ్ళకేదో రూల్స్ తెలిసినట్టు ఇవి చేస్తేనే పరలోక రాజ్యం లేకపోతే లేదని. నాకు తెలుసు ఒక సిస్టర్, కొంతమంది తెలుసు, అన్నీ తీసేశారు. గయ్యాళ్ళ గొడవ పడేవాళ్ళు ఉన్నారు. అన్నీ తీసావు, ఏం ప్రయోజనం? ప్రేమ లేదు, సహనం లేదు, ఆత్మీయత లేదు, రెండూ తేడానే. నువ్వు దేవుడిని నమ్మి దేవుడిని వెంబడిస్తానని చెప్పి లోకానుసారంగా నువ్వు బతకొద్దు. అలాగే అన్నీ తీసేసాను అందరికంటే నీతిమంతురాలని చెప్పి కోపం, ద్వేషం, అసూయ, మత్సరం కలిగి ఉంటే అది వేస్టే. సో ఇక్కడ ఆత్మీయ వాక్యాలు చూడండి. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు పరిశుద్ధాత్మకు అడ్డు కనపడలేదా? వీళ్ళందరూ ఇవన్నీ పెట్టుకున్నారని చదవండి ఒకసారి. ఈ ఒక్క వాక్యం చదివితే మీకు అర్థం అవుతుంది. కష్టపెట్టద్దు. సున్నతి పొందిన వారిలో 44-40 పేతురు ఈ మాటలు చెప్పి, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడిట చూచి విభ్రాంతిలొందిరి. 44 చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుడే కదా, ఆత్మస్వరూపైన దేవుడే కదా. ఎవరి మీదకి దిగాడు? 43 వచ్చిన చదవండి. వాళ్ళు ఎవరో తెలుస్తుంది మీకు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. అంటే ఆ వింటున్న వాళ్ళు ఎవరంటే అన్ని జనులు ఫస్ట్ టైం వింటున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వాక్యం విన్న వారందరి మీదకి 44 వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. అసలు ఎవరి మీదకి దిగిందో దాన్ని వివరించాడు. దాని తర్వాత మాట చూడండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి ఉలిక్కి పడ్డారంట. అరేటి, మేము సున్నతి పొందాము, మేము విశ్వసించాం, మా మీదకి రావాలి పరిశుద్ధాత్మ, కానీ వీళ్ళ మీదకి ఎందుకు వచ్చాడు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎవరి మీదకి రాకూడదు? ఎట్టి చెప్పండి. నగలు పెట్టుకుంటే రాకూడదు. ఎవరికి రూల్స్ పెడతారు వీళ్ళు? ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకృతితో ఉంటే ఎన్ని తిట్టేవాళ్ళు వీళ్ళు. నువ్వు అసలు ఎలా వచ్చావు, ఏమనుకొని వచ్చావు? వాళ్ళు గోరింటాకు నీకు కనబడలేదా? వాళ్ళ నగలు నీకు కనబడలేదా అని ఉండేవాళ్ళ కదా. ఇక్కడ ఆయన శరీరదారిలో లేడు, ఆత్మస్వరూపి కాబట్టి ఆయనే దిగి వస్తే ఆశ్చర్యపోయారటరే, మనమేదో విశ్వాసులము, సున్నతి పొందిన వారము, యూదులము, భక్తులము, మన మీదకి వచ్చాడంటే ఓకే, కానీ మేడగది మీద వీళ్ళు అన్ని జనులు వీళ్ళ మీదకి వచ్చాడేంటి? అప్పుడు పేతురు నిలబడి
మనవలే అంటే ఆయన తనతో కూడా కలుపుకున్నాడు. అపోస్తులైన మనందరి మీదకి మేడగది మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్టు మన మీదకి వచ్చినట్టు వీరి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చెను అంటాడు. చదవండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి బాప్తిస్మలో నడిపించాడు. ఇప్పుడు ఏమన్నాడు పేతురు? మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు అన్నాడు. ఈ అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడా లేదా? ఆ టైంలో వాళ్ళకి నగలు ఉన్నాయా లేవా? గోరింటాకు ఉందా లేదా? లోకానుసారంగా అన్ని జనులు అన్నప్పుడు అన్ని రకాలే ఉంటాయి కదా. ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మగా అవన్నీ అడ్డుగా కనబడలేదా? కనపడలేదు. దేవుడు రక్షించే పనిలో ఉన్నాడయ్యా. రక్షించబడి సంఘంలోకి రండి. భర్త వెళ్ళనిచ్చాడు, ఆమె బొట్టు తీసేసింది అనుకోండి, భర్త అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే లోకస్తులందరూ నన్ను ఏమనుకుంటారు, నేను చచ్చిపోయాను అనుకుంటున్నారు, నా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు, నువ్వు వెళ్తే వెళ్ళు, నమ్ముకుంటే నమ్ముకో, కానీ బొట్టు మాత్రం తీయొద్దు అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ సేవకుడు ఏం చెప్తాడు? లోకం ఏమనుకున్నా నీకు అనవసరం, దేవుని కొరకు నిలబడాలంతే అని అనుకుంటే, ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్ళి తీసేసింది అనుకోండి, ఏం జరుగును? ఇంట్లో గొడవ జరిగి ప్రార్థన చేసేవాడిని ప్రార్థన రానికుండా వాళ్ళు ఆపుతారు, లేకపోతే లేనిపోని నిందలు వేస్తారు. లాస్ట్కి ఈమె అమ్మగారింటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంత కథ నడిపింది ఎవరు? మన సన్నాసి. సేవకుడైతే ఆ పని చేయడు. సేవకుడికి అర్థం అవుద్ది, ఆత్మ విలువ తెలుస్తుంది. రక్షణలోకి వస్తున్నారంటే ఆత్మ విలువ తెలుస్తుంది. అరే రక్షణలోకి రావాలి, వాళ్ళు దేవుళ్ళు ఎదగాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఈరోజు కాకపోతే రేపైనా పొందుకుంటారు. అందుకే వాళ్ళని కష్టపెట్టొద్దు, వాళ్ళని ఎదగనివ్వండి, వాళ్ళని రానివ్వండి. అలా రోజు ఆమె ప్రార్థనకు వస్తుంది అనుకోండి, ఇంట్లో కూడా ప్రే చేయడానికి ఒప్పుకుంటాడుగా భర్త. మరి ఆ ప్రార్థనలు వ్యర్థంగా పోతాయా? గట్టిగా చెప్పండి. రేపో మాపో భర్త వాక్యం లేకుండా రాబట్టబడవచ్చునా? మొదటి పేతురు 3:1-4 వరకు. ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి వారి కొరకు, డిసిప్లిన్ కొరకు తిమోతిలో, పేతురులో అపోజిట్ పౌలు, అలాగే అపోజిట్ పేతురు గారు చెప్పారు, నగల మీద, ఈ విపరీతమైన జడల మీద, ఈ అలంకరణ మీద మనసు పెట్టకండి. ఆత్మీయమైనటువంటి వారికి తగినట్టుగా ఆత్మీయతతో, భక్తితో, మంచి సద్గుణాలతో, స్వస్థ బుద్ధితో, అణుకువయ్యి స్వస్థ బుద్ధి కలిగి మంచి గుణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోమన్నాడు. అలంకరించుకోండి ఆత్మీయ విషయాలతో. అయితే ఇవన్నీ తీసి పారేయమని చెప్పట్లా. అక్కడ దాని అర్థం ఏంటంటే వాటికంటే ఇంపార్టెన్స్ దేనికి ఇమ్మన్నాడు. ఒకవేళ అన్ని తీసి పారాయాలన్నట్లయితే బంగారు నగలైనను, జడలైనను, వస్త్రములైనను మీకు అలంకారంగా ఉండకన్నాడు. అప్పుడు బంగారు నగలు తీసేయాలంటే బంగారు నగలు, తర్వాత ఆభరణాలు. మొదటి పేతురు 3:1 చూడండి, అక్కడ జడలు అల్లుకున్నట్టు అయినను, బంగారు నగలు పెట్టుకున్నట్టు అయినను, వస్త్రములు ధరించుకున్నట్టు అయినను, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ మాట ప్రకారంగా ఏం తీసేయాలి? 3వ వచనం చదువుతున్నాం. 3వ వచనం పెట్టండి. అక్కడ జడలు అల్లుకోవడం తీసేయాలని అంటారు. తీసేయాలి, అసలు వేసుకోకూడదు అంటే జిబ్బునెత్తిలాగా ఎరబోసుకొని తిరుగుతుండాలన్నమాట. అన్నంలో కూరల్లో పడినా నో ప్రాబ్లం. వాళ్ళకు జడ వేసుకున్నారు. స్కూల్కి వెళ్తున్న పాప 2 జడలు వేసుకుంటే పాస్టర్ గారు చర్చికి రావద్దని సండే స్కూల్లో అమ్మాయిని పంపించారట. ఆ దైవసేకుడు అతను బ్రదర్ వచ్చాడు, బ్రదర్ ఏంటంటే మా పాపని సండే స్కూల్లో కూడా రానివ్వట్లేదు, జడలు వేసుకుందంట అమ్మాయి. దానికి నువ్వు అంత కోపం ఏంటి? జడలు అంటే విపరీతంగా ఒక తలకు 116 జడలు వేసేవాళ్ళు. టైం వేస్ట్ కాబట్టి ఆ టైం వేస్ట్ పెట్టుకోవద్దు. మీరు ఆత్మీయులు, మీరు మీ యొక్క మనసు ఆత్మ విషయాల మీద పెట్టండి. 1-2 వేసుకుంటే దాని తప్పేం కాదు, అక్కడ అది పాపం కాదు. అక్కడ సలహా ఇచ్చి ఇవ్వబడింది, సలహాను ఆజ్ఞగా తీసుకుంటున్నారు. ఆజ్ఞ సలహాగా చెప్తున్నారు. చూడండి, జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు. ఇప్పుడు వీళ్ళ ప్రకారం వీళ్ళ ప్రకారం ఏం చెప్తారు చెప్పండి? ఏం వేసుకోవద్దంటారు? ఏం అల్లుకోవద్దంటారు? రెండోది ఏమొద్దంటారు? మూడోది ఏమొద్దంటారు? అంటే వస్త్రాలు గడిపేయాలి. మరి అంతే కదా. మొదటిది వద్దన్నారు, రెండోది వద్దన్నారు, మూడోది మాత్రం కొద్దిగా వేసుకోవాలా? చెప్పండి, వద్దంటే ఏమేమి తీసేయాలి? ఫస్ట్ నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 ఏంటి? నెంబర్ 3 ఏంటి? ఇప్పేమని చెప్పండి. అక్కడ మాత్రం అర్థం చేసుకుంటారు. అలా కాదు బ్రదరు, మరీ తగుమాత్రం వస్త్రాలు ధరించుకోవచ్చు, మరో దగ్గర ఉంది బ్రదర్. అందుకే వాక్యాలన్నీ ఒక దగ్గర పెట్టి చదవండి. అన్ని జిల్లాల నుండి రక్షణలోకి వస్తున్న వాళ్ళని కష్టపెట్టకండి, వాళ్ళు రానివ్వండి, ప్రార్థనలకు రానివ్వండి. ఇప్పుడు ఆ సహోదరు చెప్పాను, ఫంక్షన్కి వెళ్తున్నాం, మ్యారేజ్కి వెళ్తున్నాం, ఏమీ లేకుండా వెళ్తే వాళ్ళు రకరకాలుగా అంటారు. కొందరు భర్త భార్య ఇద్దరు డిసైడ్ అయిపోయారు అనుకోండి, మాకు వాటి గురించి పట్టింపు లేదని ప్రార్థన చేసుకుని వెళ్ళి చెప్పొచ్చు. అలా నిలబడిన వాళ్ళు లేరా? ఉన్నారు, అలా కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొందరు విషయాల్లో ఇలా ఉండొచ్చు, అందరూ మారి ఉండకపోవచ్చు.
అప్పుడు ఆమె అవమానంగా ఫీల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆమెను అందరూ ఏలెత్తి చూపించే అవకాశం, లోకులు కాకులుగా పొడిచే అవకాశం ఉంది. దేవుడు నీకు తోడు లేరని ధైర్యంగా నిలబడు. ఇలాంటి మాటలు ఆపి ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదగనివ్వండి, వాక్యులు ఎదగనివ్వండి. అమ్మ మీ భర్త గారు ఏమైనా పెట్టుకొని వెళ్దామంటే పెట్టుకొని వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు. అయితే ప్రార్థన మానొద్దు, వాక్యం మానొద్దు. విశ్వాసంలో ఉండి ఏదో ఒక రోజు నీ భర్త గారు కూడా రక్షణలోకి వస్తారు. ఆయనే చెప్తారు, పర్వాలేదులే వాటి మీద ఎక్కువ నా మనసు లేదని చెప్పంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు. మళ్ళీ నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. పురుషులు ప్యాంట్ షర్ట్ వేసుకోమని ఉందా బైబిల్లో? లేదు. గట్టి చెప్పండి. లేదండి. చీరలు కట్టుకోమని ఉందా? లేదు. మరి కట్టుకోవట్లేదా? కట్టుకుంటాం. దేవుడు ప్రార్థన వింటున్నాడా, వింటలేదా? వింటున్నాడు. చీరలు ఇండియన్ కల్చర్ అన్నప్పుడు మిగిలినవి కూడా ఇండియన్ కల్చరా కాదా? ఎస్. గట్టి చెప్పండి. మరి బైబిల్ అసలు బంగారమే పెట్టుకున్న వాళ్ళు చర్చికి రారని ఉందా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు పత్రికలో బంగారు ఉంగరము పెట్టుకున్నవాడు మీ చర్చిలోకి వచ్చినప్పుడు, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నవాడు వచ్చినప్పుడు ఉంది. అంటే బంగారు నగలు పెట్టుకున్నవాడు వస్తాడా లేదా? ప్రశస్త వస్త్రాలు ఏంటి చెప్పండి. ఉంది, బైబిల్లో ఉంది, మీ పత్రికల్లో ఉంది, చదువు మన పత్రికల్లో. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్నవాడు కూడా వస్తే ఇద్దరిని సమానంగా చూడండి, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువగా చూడొద్దు అన్నాడు. నేను అంటున్నాను, ఒక పురుషుడు బంగారు నగలు అంటే బంగారు ఉంగరాలు పెట్టుకొని వచ్చాడు అనుకోండి, ఆయన భార్య నగలు వేసుకుంటుందా, వేసుకోదా? వేసుకుంటది. పురుష బాబే పెట్టుకున్నప్పుడు స్త్రీ ఊరుకుంటుందా? పెట్టుకుంది. ఇద్దరు కలిసి లోపలికి వచ్చారు. భేదవాళ్ళు కూడా వచ్చారు. అంటే చర్చికి ఎవరెవరు రావచ్చు? ప్రశస్త వస్త్రాలు, కాస్ట్లీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు రావచ్చు. బంగారం ఉన్నవాళ్ళు బంగారం పెట్టుకుని వస్తాడు. భేదవాడు ఏ విధము చేతనైనా మనకు ప్రభు ఎవరు? బంగారం కాదు, కానీ మన ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు. ఎవరిని సేవించాలి మనం? యేసుక్రీస్తు. ఆ తర్వాత కాలంలో సమర్పణ కలిగి వద్దు ఇవన్నీ ఎందుకు ఈ బాహ్యమైనవి అనుకున్న వాళ్ళు ఒక స్టెప్ ఆత్మీయతలు ఇంకా ముందుకు వచ్చావు కాబట్టి, మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి తీసి పక్కన పడేస్తారు. ఆత్మీయంగా ఎదుగుతుంటారు, ప్రార్థనలు ఎదుగుతుంటారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆత్మీయంగా వర్ధిల్లుతారు. కాబట్టి మీకు అన్ని ఆ విషయాలు అర్థమవుతాయి. గాడ్ బ్లెస్ యూ. చర్చిలోకి రావచ్చు, అన్ని విధాలుగా పెట్టుకున్న వాళ్ళు రానివ్వండి, ప్రార్థనలు ఎదగనివ్వండి, విశ్వాసాలు ఎదగనివ్వండి, ఆటంకపరచకండి. గాడ్ బ్లెస్ యూ. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా.